లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి శ్రీశ్రీ అన్నాడు, అలెగ్జాండర్ లాంటి పోయిండు, నేనే చూపెడతా, సత్తా చూపెడతా, ఎవరు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. చూద్దాం, ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాను, ఎలా చేయాలి సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కాంతిలో పుట్టిన బిడ్డ, అధైర్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చింది. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. బాధపడవద్దు, భద్రు ఏడవద్దు, అస్సలే బాధపడవద్దు, కళ్ళ పట్టి కన్నీళ్లు రావద్దు, ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. నేను వేదిక పైన ఉన్న నాయకులకు చెప్తున్నా, దయచేసి చెప్తున్నా, మిమ్మల్ని అందరినీ మీరు చాలా అద్భుతంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఇక్కడే ఉండండి, పిల్లలను కాపాడుకోండి, మండలంలో ఏ కష్టం వచ్చినా మీరు ఉన్నానని మీరు కాపాడుకోండి. ఉందాం దాన్ని. ప్రతి సర్పంచ్ను, ప్రతి ఎంపీటీసీని, ప్రతి జడ్పీటీసీని ఇంతకుముందు మనం మోసపోయాం, చాలా మోసపోయాం. పాపం వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, నేను నమ్మలేదు వీళ్ళని వద్దు అని. కానీ మనకు ఎంపీపీ లేదు, మనకు జడ్పీటీసీ లేదు. ఇప్పుడు మీరందరూ కూర్చున్న వాళ్ళు ఎవరు ఎంపీపీ కావాలో, ఎవరు జడ్పీటీసీ కావాలో మీరు నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా అని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. తెలుస్తుంది, ఏడుస్తూ ఉంటాడు, అప్పటికి ఏముండదు. అలాగే మన వాళ్ళు కొంతమంది చేశారు. నేను చెప్పాను, మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్నప్పుడు మీకేం తెలియదు. దయచేసి అధికారం పోయినప్పుడు బాధ తెలుస్తుంది. మీరు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తారో పార్టీని అంత ప్రేమించాలి, పార్టీకి అంత సైనికుల్లా కష్టపడాలి అని చెప్పి నేను పదే చెప్పడం జరిగింది. కానీ కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకుంటలేరు. అది మీ విఘ్నతకే వదిలిపెడుతున్నా. ఇప్పటికైనా దయచేసి యుగోలు వద్దండి, రివేంజ్లు వద్దు. ఏదో చిన్నోడు మాట్లాడే వానికి ఎట్లా తొక్కుదాం, వాడిని ఎలా చేద్దాం, ఇవన్నీ వద్దు. పెద్దవాడు, మన తండ్రి, మన కొడుకు నలుగురు ఉంటే ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు దొంగ ఉంటాడు, ఒకడు లంగా ఉంటాడు, ఒకడు చాలా అద్భుతంగా ప్రేమించే తల్లిదండ్రులను ప్రేమించేవాడు ఉంటాడు. ఇవన్నీ చూసుకొని ఎక్కువ ఆ దొంగనే ప్రేమిస్తారు తల్లిదండ్రులు. ఎందుకంటే వీడు ఎక్కడ చెడిపోతాడో, ఏమవుతాడో, ఏంటిదో అని చెప్పేసి జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక్కటే అంటున్నా, అయ్యప్ప మాల మీద అంటున్నా, మేము అందరికీ అంటున్నా, మీకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను మీరు నమ్ముతారో, ప్రేమించరో నాకు తెలియదు. కానీ నేను మిమ్మల్ని అంత ప్రేమిస్తా, మీకు ఎప్పుడు ప్రేమ లేదు, మిమ్మల్ని కాపాడుకుంటా. మీరు నా ఎలక్షన్లో చాలా కష్టపడ్డారు, నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కష్టపడ్డారు. మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది. అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. నేను మీకు అండగా ఉంటా. నేను మీకు ఎప్పుడు ఫోన్ చేసిన, గతంలో ఎలాగైతే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇటాచీలు పెడితే ఎప్పుడైతే ఫోన్ చేస్తే వచ్చానో అంతకంటే వేగంగా వస్తా. అప్పుడు నాకు కొంచెం పరిధి ఉండేది. అప్పుడు ఎమ్మెల్యేగా కొద్దిగా అరే మనం అవకతవకలు చేస్తే అరే ఎమ్మెల్యేది ఇలా పవర్ ఉన్నదని చెప్పేసి చేస్తానని చెప్పేసి బాధపడ్డాం. ఇప్పుడు నన్ను ఆపేటోడు ఎవరు లేడు, ఆపే శక్తి కూడా నా కొడుక్కి లేదు. నేను చెప్తున్నాను, ఎందుకంటే శంకర్ నాయక్ ఏందో వరంగల్ డిస్టిక్ లో అందరికీ తెలుసు. కాబట్టి మననే ఒక స్ట్రోక్ ఇచ్చిన కొడుకులో కొద్దిగా కొండే ఇటు అటు అంటాను. మన పార్టీలో ఉండి, మన పార్టీలో పదవులు పొంది, కాంగ్రెస్ లో పంపించి మరి వెనక ఎవరు లేరు. అదే నా దళిత బిడ్డలు, అదే నాకు ఇచ్చిన బిడ్డలు. వాని కులపోడు లేడు, ఎవరు లేరు. అలా వాళ్ళని పిలిపించుకొని మీటింగ్ పెట్టుకుంటారు సన్యాసులు. అది కూడా చెప్తా, ఆ వర్గం కూడా పడతా. వదిలిపెట్టే సమస్య లేదు, ఎప్పుడైనా సచ్చేదే. భయపడితే జీవితంలో ఒకటే వచ్చిందండి. ఎప్పుడైనా ఏ జీవి అయినా ఎప్పుడైనా పోయేదే. కాబట్టి దయచేసి నేను ఒక్కటే మనం చేస్తున్నా, మీకు నేను అండగా నేను ఉంటా, మీకు తోడుగా, మీకు నీడగా, మీకు ప్రతి ఏ టైంలో ఎప్పుడు ఏం కావాలంటే నేను ఉంటా, మిమ్మల్ని కాపాడుకుంటా. దయచేసి మీరందరూ అధైర్యపడవద్దని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. మనం తొందరపడవద్దు. నేను ఒకటే ఈ సభాముఖంగా ఒకటి చెప్పదలుచుకున్న మా నాయకులకు అందరికీ, మనం ఎవరి తెరువు పోవద్దు, మన తెరువు వస్తే వదిలిపెట్టవద్దు. ఇదే సిస్టమ్ అనేది, ఇది సిస్టమ్. ఏదైనా పని కోసం పోతే మీరు దయచేసి ఇంతకుముందు మన భరత్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు కలిసిపోండి, కలిసి ఉంటే కలదు సుఖం. అబ్రహాం లింకన్ చెప్పిండు, ఏం చెప్పిండు? ఒక కర్ర తీసుకొచ్చిండు, ఆ కర్రను తప్పకుండా తెంపవచ్చు ఒక కర్రను. కానీ అదే 5 కర్రలను పెడితే ఇరుగుతుందా? మీరు 5గురు ఇలా ఉంటే ఎవరైనా మీ తెరువు వస్తాడా? అరే బాబు వాళ్ళ తెరువు పోతురా, బయ్యార్సుల తెరువు పోవద్దు. ఎవరికి ఈగ వాలినా తేనె తట్టులాగా ఉండాలి. తేనెటీగలు ఏం చేస్తాయి?
వాటికి అసలే ఏలు పెట్టవద్దు. ఏలు పెడితే ఏం చేస్తాయి తెలుసు కదా. ఆ పద్ధతిలో ఇప్పటి నుంచి మీరందరూ ఉండాలి. దయచేసి చెప్తున్నా, హెడ్ క్వార్టర్లో ఉండండి. దీన్ని ఉపయోగించుకోండి. నేను ఉంటా మీకు అందుబాటులో. నేనేదో అమెరికా, దుబాయ్ ఇక్కడ బిజినెస్ లేవు. నాకు నా ప్రజలే, మీరే నా కుటుంబ సభ్యులు. మానుకోట నియోజకవర్గమే నా కుటుంబము. చాలా మంది బదనాం చేశారు. భూ కబ్జా అట, ఇదట, అదంట అని చెప్పేసి నా కొడుకులు మాట్లాడారు. మొన్న నేను సవాల్ విసిరిన, ఎవరైనా అయ్యబ్బకు పుట్టి ఉంటే, శంకర్ నాయక్ తప్పు చేసి ఉంటే నీలో నడి సెంటర్ను, నడి బొడ్డుల నెవరు సెంటర్ కాడ నిరూపించండి, నేను సిద్ధంగా ఉంటా అని చెప్పిన. ఏ నా కొడుకు రాలే. బదనాం చేశారు కావాలని చెప్పేసి. కొంతమంది బదనాం చేశారు, కొంతమంది మోసం చేశారు, కొంతమంది మాయమాటలు చెప్పిన ఈ ప్రజలు కొద్దిగా నమ్మవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏదో మార్పు, ఏం మార్పు? ఇదా మార్పు? పొరపాటు చేశాం, ఎంత తప్పు చేశామని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచనలు పడ్డారు. ముందు తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇవాళ అభివృద్ధి అనేది తెలుస్తుంది. ఇవాళ ప్రతి పేదవాడి గుండెల్లో ఇవాళ ఎవరికి తక్కువ చేశారని? గొల్లకుర్మ సోదరులకు తక్కువ చేశారా? ఇవాళ మత్స్య కార్మికులు, మా ముద్రా సోదరులు చేపలు పట్టేటప్పుడు గుర్తుకు రావాలి. ఈ చేపలు ఎవరు ఇచ్చారు, ఎవరు పెంచారు, ఈ వెహికల్స్ ఎవరు ఇచ్చారు అనేది దళిత బంధు. ఇవాళ ఎంతమంది మనం 10 లక్షలు తీసుకొని ఎంతమంది వచ్చారు? ఇవాళ దళిత బంధు తీసుకున్న 10 లక్షలు తీసుకొని కాంగ్రెస్ కు పోయిండు. ఇవాళ 20 లక్షల రూపాయలు ఓవర్సీస్ బ్యాంకు వాడి కొడుకు అమెరికాలోనో ఏదో కంట్రీలో చదువుకోవడానికి తీసుకున్న నా కొడుకు వాడు కాంగ్రెస్ లో పోయిండు. అరే నువ్వు తెలుస్తుంది, నీకు భగవంతుడు శిక్ష ఇస్తాడు. 1 కాదు 2 కాదు 10 లక్షలు తీసుకొని ఎవరైతే పార్టీ చేంజ్ చేసిండ్రో, 20 లక్షల రూపాయలు తీసుకొని ఎవరైతే పార్టీ చేంజ్ చేసిండ్రో మీకు భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు. అన్నం పెట్టినందుకు సున్నం పెడితే ఎవరు వదిలిపెట్టరు. ఇప్పటికీ ఇవాళ ఎప్పటిది అప్పుడే చూపెడుతున్నారు భగవంతుడు. కాబట్టి రాబోయే స్థానిక ఎలక్షన్ లో మన సత్తా ఏందో చాటాలి. తట్టేరు మట్టి కూడా పోయలేరు. మనం శాంక్షన్ చేసిన పనులు చేస్తే వాళ్ళంతా తోటు మొగుడు ఎవడు లేడు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నా, నా అన్నం పెట్టే రైతన్నకు, అన్నా నువ్వు ఒకసారి ఆలోచించు. రైతన్న ఒకసారి ఆలోచించు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు ఎవరైనా ఆలోచించినరా రైతన్నని గురించి? 24 గంటలు కరెంట్ ఇవ్వాలని గానీ, సాగునీరు ఇవ్వాలని గానీ, రైతు బంధు ఇవ్వాలని గానీ, రైతు బీమా ఇవ్వాలని గానీ ఎవరైనా ఆలోచించినరా? ఒక్కసారి ఆలోచించు రైతన్న. నువ్వు కూడా కేసీఆర్ ను మోసం చేశావు. ఇలా నా ఆడబిడ్డలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సవర్ణ జాతుల పేదవాడి ఇంట్లో కళ్యాణం జరిగితే 10 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన ఎవరైనా చేశారా? నా ఆడబిడ్డలు కూడా మోసం చేసిండ్రు. ఇలా ఒక్కసారి ఆలోచించండి. నేను సంతకం పెట్టింది, నేను ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఇచ్చి వాళ్ళు ఇచ్చారే తప్ప తులం బంగారం ఏదని అడగాలే. నిన్న అడిగారు మానుకోటలో, బిడ్డ జైలు పంపిస్తాం, నీ ఇల్లు నీ పార్టీ ఆఫీసా, ఎంఆర్ఓ ఆఫీసులో ఇవ్వాలి, లేకుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇవ్వాలి ఏంది అని చెప్పేసి ఇవాళ మనోళ్ళు అడిగారు. నీ తులం బంగారం ఇచ్చినప్పుడే ఇది నీది కాదు, నీ అయ్య సొత్తు కాదు అని అడిగిండ్రు. ఆ ధైర్యం ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పిన. ఇంతకుముందు తమ్ముడు కాశీం అన్నట్టు ఏది దొరవారి తిమ్మపురం ఎక్కడుంది? ఎవడైనా పోయిండా? కాంగ్రెస్ వాడు పోయిండా? ఉన్నప్పుడు ఎవరు తమ్ము ధైర్యం లేదు, ఎవరు పోలే. కానీ అక్కడ కూడా నా శిలాఫలకం ఉంటది. 10 లక్షల రూపాయలు ఇచ్చాం, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. నిండు అసెంబ్లీలో 1,50,00,000 రూపాయలు ఇవ్వాలని చూపు కూడా మంజూరై ఉన్నది. ఎవ్వరు భయపడవద్దు. నేలవంచ రోడ్ వేసింది మనం. ప్రతి తండ, ప్రతి గూడెం, ప్రతి వాడ, ఎక్కడ తిరిగినా కూడా ఆ రోడ్ల మీద నడిచేటప్పుడు శంకర్ నాయక్ కనబడతాడు. మానుకోట సెంట్రల్ లైటింగ్, నా మెడికల్ కాలేజ్ పోయే విద్యార్థి పోతుంటే ఈ మెడికల్ కాలేజ్ ఎవరు తీసుకొచ్చారు? మా శంకర్ నాయక్ యాదికి వస్తాడు. జైంట్ ఇంజనీరింగ్ కాలేజ్ పోయినప్పుడల్లా అరే నిండు అసెంబ్లీలో అడిగాడు ఒక ఇంజనీర్ గా అని చెప్పేసి శంకర్ నాయక్ గుర్తుకొస్తాడు. ఇవాళ ఎక్కడ చూసినా, ఎటు తిరిగినా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఎటు చూసినా శంకర్ నాయక్ కనబడి అభివృద్ధి చేసినా నాకు గర్వంగా ఉంది, నాకు ప్రౌడ్ గా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఏ ఒక్కరు చేయలేరు. ఇవాళ నిన్న మొదలైంది మానుకోటలో. నేను నిజాం చెరువు మీద రోడ్డు 5 కోట్ల రూపాయలతోటి దానికి అద్భుతంగా చేద్దామని తీసుకొస్తే ఇవాళ తీస్తున్నారు. ఆ రోడ్నే తీసేస్తున్నారు. ఆ ఇళ్లు పోతున్నాయి. ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకా ఏదో చేద్దాం అనుకున్నాం కానీ ఉన్నది తీసేస్తున్నారు. గుడిసెలన్నట్ట పేదవాడి తరపునే ప్రభుత్వం ఉన్నది. పేదవాడే గుండెకాయ ఈ ప్రభుత్వానికి. అలాంటిది సిపిఐ, సిపిఎం అందరు కలిశారు కదా, నిన్న గుడిసెలు పీకేశారు. మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక గుడిసెలు బిల్డింగ్లు కట్టియాలి కదా, ఎట్లా తీసేస్తారు గుడిసెలు? అది కూడా గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు.
మా పేదవాడి కోసం ఆలోచించే నాయకుడు కావాలి. ఎవరు ఆలోచించారు ఇవాళ పేదవాడి కోసం? ఇవాళ కేసీఆర్ తప్ప ఎవరైనా ఆలోచించారా? ఇవాళ రాసులు చూస్తున్నాం, ఇవాళ ఒడ్లు పండిస్తున్నాం, ఇవాళ కాటన్ పంపిస్తున్నాం, ఇవాళ మిర్చీలు పండిస్తున్నాం. ఇవాళ నీళ్లు లేకుంటే ఏదైనా పండుతుందా? ఇవాళ కరెంటు మొదలైంది, కరెంటు పోతుంది. ఇవాళ 4-5 గంటలకు 3 గంటలకే కరెంటు పోయింది. అరే ఏమైందని చెప్పి లేచి చూస్తే కరెంట్ లేదు. ఇవాళ మొదలైంది, మీకు తెలుస్తుంది, ప్రజలకు గమనించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇప్పటికైనా నేను ఒకటే మనవి చేస్తున్నా, మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా, కలిసికట్టుగా ఉండండి.